10 scenarios. How many requirements this guy have? 1 requirement. 1 requirement? 10 scenarios. 1 requirement? ఓకే, ఇక్కడ ఏం చేస్తుంటారంటే ఈ 10 సినారియోస్ పైన ఎవరు పని చేస్తారు? డెవలపర్స్. ఎవరు? డెవలపర్స్ వర్క్ చేస్తే వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కరెక్టా కాదా అని ఎవరు చెక్ చేస్తారు? టెస్టర్స్. యాడ్ టు కార్ట్ ఉంది. యాడ్ టు కార్ట్ అంటే ఏం చేస్తుంటాం? యాడ్ చేస్తుంటాం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నని. ఓకేనా? ప్రతి టైం 500 బిర్యానీలు ఆర్డర్ చేస్తామా? అట్లా ఆర్డర్ చేస్తే ఏమవ్వాలి? ఓ ప్రాబ్లం రావాలి, ఒక అలర్ట్ రావాలి. యూ షుడ్ సెలెక్ట్ ఓన్లీ 10 ఐటమ్స్. ఏం చెప్పాలి? యూ షుడ్ 10 కాకుండా 11 యాడ్ చేసినాం అనుకో, అప్పుడు అలర్ట్ రావాలి మనకి. 11 యాడ్ చేస్తే ఏం రావాలి? అలర్ట్ రావాలి. ఓకే, సో ఇప్పుడు 10 యాడ్ చేస్తున్నాం, రైట్? సో 11 చేసినప్పుడు అలర్ట్ రావాలి. ఆ అలర్ట్ని ఎవరు చెక్ చేస్తారు? సో అలా టెస్ట్ చేస్తేనే కదా మనకి క్వాలిటీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ చెకింగ్ లైక్ దిస్, we are getting lot of problems at the production side. So who are working in the production environment? Who are working? ప్రొడక్షన్లో ఎవరు పని చేస్తుంటారు? ప్రొడక్షన్లో ఎవరు ఉంటారు? ప్రొడక్షన్లో ఎవరు వాడతారు? స్విగ్గీ ప్రొడక్షన్ యూఆర్ఎల్ ఏముంటుంది? www.swiggy.com. ఏముంటుంది? దాన్ని ఏమంటున్నాం మనం? ప్రొడక్షన్ యూఆర్ఎల్. ఏమంటున్నాం? ఇప్పుడు ప్రొడక్షన్ యూఆర్ఎల్ బయట పనిచేస్తే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయా? ప్రొడక్షన్ యూఆర్ఎల్ బ్యాక్ సైడ్ పనిచేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయా? ఎక్కడ? ప్రొడక్షన్ బయట పనిచేసే వాళ్ళు ఎవరు? మీ పేరేంటి? భువనేశ్వరి. ఓకే, ఎవరు పనిచేస్తారు ప్రొడక్షన్ బయట? డెలివరీ బాయ్స్. సో డెలివరీ బాయ్స్గా పనిచేస్తే మనకు చాలా డబ్బులు వస్తాయి కదా? వస్తాయా రామా? సో ఎక్కడ వర్క్ చేయాలి? బ్యాక్ ఎండ్ అంటే డెవలప్మెంట్లో. ఎక్కడ? డెవలప్మెంట్. అంతే కదా, డెవలప్మెంట్లో వర్క్ చేస్తేనే మన డబ్బులు ఎక్కువ వస్తాయి. సో మీరు కూడా ఏం చేయాలి? www.swiggy.com ఓపెన్ చేస్తే ఇలా ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఈ www.com అనే swiggy.com అనే దానికి బ్యాక్ సైడ్లో వర్క్ చేయడానికి మీరు ఎలిజిబులా కాదా? సో ఎలిజిబుల్ అవునా కాదా అని ఎలా మనం కన్ఫర్మేషన్ చేస్తామంటే, ఓకే, వన్ థింగ్ వచ్చేసి దీంట్లో చాలా మందికి కోడింగ్ తెలియదు. అవునా? కోడింగ్ తెలియకపోతే మనం ఎక్కడ వెళ్ళిపోవాలి? టెస్టింగ్కి వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్ళిపోవాలి? టెస్టింగ్ అనేది ఓన్లీ సిఎస్సి పీపుల్కే కాదు తల్లి, ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్. కోడింగ్ కొద్దిగా వచ్చి అనుకో, ఎక్కడ వెళ్ళిపోవాలి? డెవలప్. ఇంకా నీకు జబర్దస్త్ కోడింగ్ వచ్చింది అనుకో, ఎక్కడ వెళ్ళిపోవాలి? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఎక్కడ? కొద్ది కోడింగ్ వస్తే ఫ్రంట్ ఎండ్. ఎక్కడ? ఫ్రంట్ ఎండ్. కొద్దిగా ఎక్కువ వస్తే ఏం కోడింగ్ రాకపోతే సో టెస్టింగ్లో కూడా లిటిల్ బిట్ కోడింగ్ ఉంటుంది, అది చెప్తాను మీకు నేను. ఓకేనా? సో మీరు లైఫ్లో ఎంచుకునే ఒక ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అంటే లైఫ్ లాంగ్ లైఫ్ ఇచ్చేటట్టు ఉండాలి. అర్థమవుతుందా? అంతేగాని తీసుకొని లైక్ విప్రోలో బీపీఓ జాబ్ అని చెప్పేసి ఆమె లిప్స్టిక్ ఇంత పెట్టుకొని కార్ వస్తుంది ఇంటి ముందరికి, కార్ ఎక్కేసి ఆ ఫుడ్ తిని 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఐటీలోకి వద్దాం అనుకుంటారు. మీరు ఫ్రెషర్గా ఉన్నారు కాబట్టి మీ ఆలోచనలని యూ పీపుల్ ఆర్ వాంట్ టు బికమ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అలా మీ టీమ్ ఉండాలి. అర్థమవుతుందా? ఐటీలో బ్యాక్గ్రౌండ్ చూడదు ఐటీ, ఓన్లీ దే పీపుల్ ఆర్ లుకింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, రైట్? అదే చూస్తుంటుంది. అరే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ హౌ కెన్ ఐ గెట్ జాబ్ అని చాలా మంది ఆలోచించేటోళ్ళు ఉంటారు. దీంట్లో చాలా మంది ఉన్నారా లేదా? చాలా మంది ఉంటారు. ఓకే, నేను ఆలోచించాను ఒకప్పుడు నెగిటివ్గా, అరే నాకు కూడా ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి. ఓకేనా? నా పక్కనే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇంజనీర్. ఓకే, అక్కకి ఎప్పుడు అడుగుతుండే, అక్క ఏమన్నా చెప్పండి అక్క అంటే ఆకిస్ పాకిజాక్ అంటుండే. ఏమంటుండే? నాకు అర్థమవుతుండేనా? సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, బట్ ఓకే, మనం ట్రై చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకి ఏమొస్తుంది. అంతే కదా, ఎప్పుడైనా రీసెర్చ్ ఫెయిల్ అవ్వద్దు. మన రీసెర్చ్లో మనం ఎక్కడ సూటబుల్ అవుతో మనం ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ నుంచి మన పాత్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి. చిన్న పిల్లలు 22, 23, 25 ఇయర్స్ వాళ్ళు మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు ఆఫర్లు చేస్తుంటారు. ఓకే, మీ కాలేజ్ నుంచి కూడా చాలామంది ప్లేస్ అయ్యి మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది జాబ్లో ప్లేస్ అయిందంటే చాలా డబ్బా పట్టుకుంటారు, కొద్దిమంది 20 లక్షల జీతం వచ్చినా ఎవరిని చెప్పుకోరు. ఓకేనా? అంటే ఎవరి దగ్గర ఉంది మంచి పొజిషన్ రావాలి అనేది? ఎవరి దగ్గర ఉంది? అవునా కదా, మన దగ్గర ఉంది. ఓకే, సో ఏమంటారు, ఎంత ఆవేశం వచ్చినా, ఎంత హ్యాపీ మూమెంట్ వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ
నార్మల్గా మాట్లాడుతూ ఉండాలి. చెప్పే కదా 2 + 2 ఎంత, బట్ 279 + 2 196 రాదు. అదేమైంది ఏ ఆన్సర్ అయినా ఏం చేయాలి, వితిన్ 2-3 సెకండ్స్ టైం తీసుకొని ఆన్సర్ చెప్పాలి. వచ్చిందని చెప్పేసి ఫాస్ట్గా, రాలేదని చెప్పేసి మెల్లిగా చెప్పొద్దు. ఓకే చలో. సో మీకు హెల్త్ కేర్ డొమైన్ చెప్పా. హెల్త్ కేర్ డొమైన్లో ఒకటి చెప్పిన, ఏం చెప్పిన, డాక్టర్ అపాయింట్మెంట్ని బుక్ చేయడం. ఏం చెప్పినా, సో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి అని నా క్లయింట్ రిక్వైర్మెంట్. ఏం చేయాలి, డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి నా రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ కింద ఏముంటాయి, ఏమేమి సినారియోస్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, నేను ఏమంటున్నా, షుడ్ డూ ఫుడ్ ఆర్డర్ ఇన్ స్విగ్గీ. సో నా బ్రహ్మరాత అర్థం కాదు, ఎపిక్ అండ్ రిక్వైర్మెంట్. ఓకే ఇదేంటిది, షుడ్ డూ స్విగ్గీ. సో దీంట్లో ఏమేమి సినారియోస్ ఉండొచ్చు చూడాలి. ఫస్ట్ అయితే ఏముండాలి మనకి, యూఆర్ఎల్ ఉండాలి. ఏముండాలి, యూఆర్ఎల్. సినారియో నెంబర్ 1 ఏముండాలి, యూఆర్ఎల్. సినారియో నెంబర్ 2 ఏముండాలి, స్నాప్ యాప్ ఉండాలి. సరే యాప్ వాడితే అది మొబైల్ అప్లికేషన్, యూఆర్ఎల్ వాడితే వెబ్ అప్లికేషన్, అదే .exe వాడితే విండోస్ అప్లికేషన్. ఇది మీకు చెప్పాలి అనుకుంటా. ఇప్పుడు మొబైల్ వాడుతున్నాం అనుకోండి తల్లి, మొబైల్ వాడుతున్నాం అనుకో, మొబైల్ 2 ఉంటాయి, ఒకటి హ్యాండ్రైడ్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది iOS ఉంటుంది. ఇది వాడినాం అనుకో .apk ఫైల్ అవసరం, ఇది వాడినాం అనుకో .ipk ఫైల్ అవసరం. ఓకేనా, .apk అంటే మొబైల్ డివైస్, .ipk అంటే హ్యాండ్రైడ్ డివైస్. ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది కదా, వెబ్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు ల్యాప్టాప్లో వాడితే దాన్ని ఏమంటున్నాం, వెబ్ అప్లికేషన్ అంటాం. ఏమంటున్నాం, వెబ్ అప్లికేషన్. దీనికి ఏముంటుంది అబ్రివేషన్ అంటే యూఆర్ఎల్. ఏముంటుంది, సో ఇప్పుడు విండోస్ అప్లికేషన్ అంటే డెస్క్టాప్ అప్లికేషన్. ఏంటిది, డెస్క్టాప్లో ఏముంటుంది, .exe. ఏముంటుంది, .exe. సో ఇప్పుడు ఎవరైనా డెస్క్టాప్ అప్లికేషన్స్ వాడుతుండ్రా? సో మీ 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఉన్నప్పుడు చాలా మంది ఇంటింట్లో ఒక డెస్క్టాప్ ఉంటుండే. అప్పుడు ల్యాప్టాప్లు లేకపోతుండే, ఇప్పుడు ల్యాప్టాప్లు వచ్చినాయి కాబట్టి వీఆర్ యూజింగ్ యూఆర్ఎల్స్. సో ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఉందా లేదా, ఎస్ఆర్ నో. ఇప్పుడు ఏం వాడుతున్నాం, .apk. ఎప్పుడైనా డౌన్లోడ్ చేసేటప్పుడు .apk ఉందా మీకు, లేదు కదా. మన నువ్వేంద్రపై .apk అని చెప్తున్నా మీ డౌట్ ఉండవచ్చు, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తేనేమో ఏపీకే అవసరం లేదు. ఇన్ కేస్ నీకు ప్లే స్టోర్ పనిచేయలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు, గూగుల్లోకి వెళ్ళి ఏమైనా డౌన్లోడ్ చేస్తావు, Instagram .apk డౌన్లోడ్. మీరు ప్లే స్టోర్ పనిచేస్తుంది కాబట్టి మీరు ఏపీకే అనే టామ్ వినలే. ఇన్ కేస్ ప్లే స్టోర్ పనిచేయలేదు అనుకో, డెఫినెట్లీ నువ్వు ఏపీకే ద్వారానే ఇన్స్టాల్ చేయగలుగుతావు. రేపు ఇంటర్వ్యూలో నీకు క్వశ్చన్ వస్తుంది, హౌ యు ఆర్ ఇన్స్టాల్ వితౌట్ యూజింగ్ ఆఫ్ ప్లే స్టోర్ అట్లా. అప్పుడు మీరేం చెప్తారు, .apk అని మొహం మీద చెప్పకూడదు. ఏం చెప్పాలి, విత్ యూజింగ్ ఆఫ్ .apk వీఆర్ ఇన్స్టాల్ ఇన్ అవర్ హ్యాండ్రైడ్ మొబైల్. ఏం చెప్పాలి, అర్థమవుతుందా. అంటే దీనికి ఐటీ స్కిల్ రావాల్సిన అవసరం లేదు తల్లి. ఓకే, మనం ఇచ్చే సర్టిఫికేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది అది మీకు. ఓకేనా. సో ఈ సర్వీసెస్ మేము దాదాపు 20,000 రూపీస్ తీసుకొని ఇవన్నీ చెప్తుంటాం మేము బయట, ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళకి. సో మీకు ఏం 1 రూపీ కూడా ఛార్జ్ చేస్తున్నాం. మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, వీ నీడ్ 50 to 60 మెంబర్స్ జబర్దస్త్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు మాకు కావాలి. ఓకేనా, లైక్ వాళ్ళు అర్థం చేసుకో. ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఉన్నారు కదా, ఏం చెప్పినా అర్థమవుతుంది. ఈ సగం దిమాకు ఉంటుంది చూడాలకి, అలా చెప్పినామంటే ఇంజెక్షన్ సగం మంచిది. ఎందుకంటే వాడు యూట్యూబ్లో చూస్తుంటాడు, ఇంకో దగ్గర చూస్తుంటాడు. మనం ఎక్కడ చూడం. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి మీకు గత 3 days నుంచి మీ మైండ్ కొద్దిగా డిఫరెంట్గా వర్క్ చేస్తుంటుంది, రైట్. సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి, యూఆర్ఎల్ వచ్చింది. యూఆర్ఎల్ తర్వాత ఏం చేయాలి, ఫైండ్ డాక్టర్. ఏం చేయాలి, ఫైండ్ డాక్టర్ తర్వాత ఏం చేయాలి, సెలెక్ట్ లొకేషన్. ఇప్పుడు డాక్టర్ ఎవరున్నారు, మన आपका नाम क्या है, రిమ్షా డాక్టర్ ఉంది. ఓకే, రిమ్షా అని కొట్టిన. ఓకే, కొట్టిన తర్వాత ఆమె ఎక్కడ ఉంటుంది, ఈరోజు 12 o'clockకి బంజారా హిల్స్ ఉంటుంది, 1 o'clockకి అమీర్పేట్లో ఉంటుంది, 3 o'clockకి ప్రతిభ కాలేజ్లో ఉంటుంది. ఇంకా నువ్వేమంటున్నా, రిమ్షా నా ఫ్రెండే కదా, 3 o'clockకి బుక్ చేద్దాంలే అంటున్నావు. అంటే ఏం చేస్తున్నావు, ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు, స్లాట్. తర్వాత ఏం చేస్తున్నావు, పేమెంట్ మోడ్. పేమెంట్ చేసినాక ఏమొస్తుంది, అలర్ట్.
ఏం అలర్ట్ వస్తుంది? అలర్ట్ అంటాం. అలర్ట్ అంటే ఏంటి? అలర్ట్ చూపిస్తుంది. అలర్ట్ అంటాం, పాపప్ అంటాం. ఓకేనా? మీరు జర స్టైల్గా మాట్లాడుతుండాలి. అరే అలర్ట్ వచ్చింది అనాలి, పాపప్ వస్తుంది అని చెప్పాలి. రేడియో బటన్, డ్రాప్ డౌన్స్ అన్నీ కూడా నేను చెప్పిస్తాను. మిగతా 3 days వస్తారు కదా అక్కడికి, అమీర్పేట వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటారు. ఓకేనా? సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తల్లి. ఇది ఐటీ కెరియర్లో చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో టైంపాస్కి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నీ ఆలోచన విధానం, ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానం, ఇది నాకు రియల్గా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా నేను ఐటీలో జాబ్ కొట్టడానికి ఇది నాకు యూజ్ అవుతుంది, పక్కా నేను జాబ్ కొడతాను అని నువ్వు థింక్ చేస్తే డెఫినెట్గా రేపు ఏమవుతుంది? డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది, నాకు జాబ్. కొద్దిమంది ఉంటారు, ఈయన ముందర జబర్దస్త్ యాక్టింగ్ చేద్దాం, పోదాం, టైంపాస్ కొడదాం అంటే రిజల్ట్ ఏమొస్తుంది? టైంపాస్. బట్ ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. యూ పీపుల్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ గాయ్స్ ఉన్నారు. ఓకేనా? సో అలా ఇంట్రెస్ట్ చేసుకొని పెట్టాను తల్లి. ఒక ఇంట్రెస్ట్ చేసారనుకో డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మన థింకింగ్, మనం చేసే పని మీద రేపు మన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు, రేపు అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అదే రిజల్ట్ వస్తుంది. అందుకోసం ప్రతి దాని గురించి రీసెర్చ్ చేయండి. అడగైతే రీసెర్చ్ చేస్తేనే మీకు చాలా మంచి జాబ్ రావడం జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్స్కి ఆన్సర్ డైరెక్ట్ మొహం మీద చెప్పొద్దు. కొద్దిమంది తెలుసో తెలియకనో వాట్స్ యువర్ నేమ్ రాధా, వాట్స్ యువర్ నేమ్ ప్రియా అనంత్, మై నేమ్ ఈస్ ప్రియా. స్మైల్తో మంచి నీట్గా మాట్లాడుతూ ఉండాలి. 1 day సెషన్ ఉంటుంది మీకు, హౌ వీఆర్ మెయింటైనింగ్ అవర్ బాడీ లెవెల్ అండ్ హౌ వొకాబులరీ అని నేను చెప్పిస్తాను. ఓకేనా? చలో. సో అలర్ట్ వచ్చింది. అలర్ట్ వచ్చిన తర్వాత ఏమైంది? అలర్ట్ వచ్చింది కదా, 3 o'clock అయింది అనుకోండి. అలర్ట్ ఆ మేడం దగ్గరికి వెళ్ళినాం. మేడం ఏం చేస్తుంది? చూసింది. తర్వాత ఏమొస్తుంది? 7th one సక్సెస్ ఒకటి వస్తుంది, నోటిఫికేషన్. థ్యాంక్స్ అని ఒక థ్యాంక్స్ ది కార్డ్ ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని సినారియోస్ ఉన్నాయి తల్లి? ఏమున్నాయి? 7. ఏమున్నాయి? 7. సో ఇప్పుడు ఈ 7 సినారియోస్లో మన రిష్మికకి 3 PM బుక్ చేసింది. ఆమె ఏం చేసింది? 3 PM బుక్ చేసింది. వినాలి తల్లి, 3 PM బుక్ చేసింది. సో అలర్ట్ ఒకటి వస్తుంది బుక్ చేసిన తర్వాత. 2:30 అని చూపించింది. ఏం చూపించింది? 2:30 అని చూపించింది. నువ్వు 3 PM సెలెక్ట్ చేసినావు, నోటిఫికేషన్ చూడలే, నువ్వు నోటిఫికేషన్ చూడలే, 3 PM అని ఫిక్స్ అయిపోయినావు. కానీ నోటిఫికేషన్లో నీకు ఏమొచ్చింది? ఏమొచ్చింది? థియరీ 2:30 వచ్చింది. ఏమొచ్చింది? 2:30. నువ్వేం ఎప్పుడు వెళ్తావు హాస్పిటల్కి? ఎప్పుడు వెళ్తావు? ఆమె ఏమంటుంది? ఏంది మేడం మీకు 2:30 ఉంటే 3కి వచ్చారు, డాక్టర్ వెళ్ళిపోయిందని చెప్తారు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి? ట్రావెలింగ్ లాస్, టైం లాస్, అన్ని లాస్. అవునా కదా? సో అప్పుడు ఒక యూజర్ ఎలా ఫీల్ అవుతాడు? ఇరిటేషన్ వస్తుందా? అరే ఏమి బై ఏం అప్లికేషన్ అని ఒక ఇరిటేషన్ వస్తుంది. ఓకే, తను ఎవరికి కంప్లైంట్ చేస్తాడు? ఆ యూజర్ టెక్నికల్ పర్సన్ అయిందనుకో, నిజంగానే ఈ అప్లికేషన్ వాళ్ళకి చేస్తాడు. ఈ అప్లికేషన్ పేరు అపోలో అనుకోండి. ఏంటి? అపోలో వానికి కంప్లైంట్ చేస్తాడు. ఏంది బాస్ అని అంటాడు. ఈ అపోలో కంప్లైంట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఎవరికి వస్తుంది? అంటే మనం అంతా పబ్లిక్కి కనిపిస్తారా? మీరంతా కనిపిస్తారా? మీరంతా ఇంజనీర్స్. మీరంతా ఎవరు? ఇంజనీర్స్. ఓకేనా? మీరంతా పబ్లిక్ కనిపిస్తారా? అది రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ వస్తే ఎవరి దగ్గరికి వస్తుంది? ఇప్పుడు ఆయన ఒక ఇష్యూ రేజ్ చేసింది ఒక యూజర్. ఆ ఇష్యూ ఎక్కడ పోతుంది? బిఏ దగ్గరికి పోతుందా? పోదు. ఓకేనా? సో వీళ్ళంతా ఉన్నారు కదా, దీంట్లోకి వెళ్ళి వన్ పీపుల్ని తీస్తారు. మీరంతా డెవలపర్సా? మీరంతా టెస్టర్సా? బిఏ ఉండడు. ఇంకా ఒక డెవలపర్ బయటకు వస్తాడు, ఒక టెస్టర్ బయటకు వస్తాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు. వీళ్ళిద్దరికి ఆ రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి ఒక మేనేజర్ ఉంటాడు, టెక్నికల్ మేనేజర్. ఓకేనా? ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ మెయింటెనెన్స్ అప్లికేషన్. అదేంటిది? మెయింటెనెన్స్. ఓకేనా? అప్పుడు తను ఏం చేస్తాడు తెలుసా? మే నో వాట్ ఈస్ ద రీజన్. ఎవరిని అడుగుతాడు? డెవలపర్ని, టెస్టర్. ఎవరిని అడుగుతాడు? అప్పుడు ఫస్ట్ డెవలపర్ని, టెస్టర్ని అడుగుతారు. కానీ ఆ ఇష్యూ ఎవరి మీదకి వస్తుంది? డెవలపర్ మీదకి వస్తుందా, టెస్టర్ మీదకి వస్తుందా? ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? ఎందుకు టెస్టర్ మీదకి వస్తుంది? వీళ్ళే కదా చెక్ చేసింది, అప్లికేషన్ చెక్ చేసింది ఎవరు? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చెక్ చేయాలి అంటే రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? దాన్ని ఏమంటున్నాం? RCA టెక్నిక్ అంటున్నాం. ఏమంటున్నాం? ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళ థింకింగ్ ఏముంటుంది? ఏమైంది బాస్ మీ రిక్వైర్మెంట్ అని ఈమె అడుగుతుంది. నేను చెప్తున్నా మేడం, నేను 3 o'clock బుక్ చేస్తే నాకు 2:30కి వస్తుందని చెప్తుంది. ఇప్పుడు ఈమె పాయింట్ ఏ మాడ్యూల్ మీదకి వెళ్ళాలి? ఈమె ఏ మాడ్యూల్ మీదకి వెళ్ళాలి? స్లాట్. ఎక్కడ?
స్లాట్. ఎక్కడ? ఎందుకు స్లాట్ మీదకి వెళ్ళాలి? ఓకే, టైం. సరే, స్లాట్ అన్నది కరెక్టే ఉంది, 3 చూపిస్తుంది. ఓకే, బట్ ఎందుకు మళ్ళీ చేంజ్ అవుతుంది? అవునా కదా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే మధ్యలో ఎవరు ఉంటారు? సర్వర్. ఈమె ఫైండ్ అవుట్ చేస్తుంది, బాస్ ద ప్రాబ్లమ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఏం చేస్తుంది? ఈమె లాగర్స్ తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? మన ఫోన్లో హిస్టరీలు వేస్తాం కదా, అన్ని చార్ట్లు గీట్లు చేస్తాం కదా, అవన్నీ హిస్టరీలో ఉంటాయి. ఒక అప్లికేషన్లో ఎక్కడ ఉంటాయంటే లాగర్ అంటాం, దాన్ని ఏమంటాం? లాగర్స్. ఏమంటాం? సో హౌ ద లాగర్స్ అని మేము చెప్తుంది, బాస్ ఐ ఫైండ్ అవుట్ ది డిఫెక్ట్. ఓకే, సో డిఫెక్ట్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే నేను చెప్తాను. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ ఫైండ్ అవుట్ చేస్తుంది, రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఏం చేస్తుంది? లాగర్స్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది? టెస్టర్ ఈ మేనేజర్కి ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ఈ మేనేజర్ ఎవరిని పిలుస్తాడు? సర్వర్ టీమ్. ఎవరిని పిలుస్తాడు? సర్వర్. అంటే సర్వర్ కూడా చూసుకోవాలి కదా, సర్వర్ అంటే గాల్లో ఉండదు, ఆడ కూడా మనిషే ఉంటాడు, వాడే ఆపరేట్ చేస్తుంటాడు. ఆమెను పిలుస్తాడు, ఏమైంది అర్చనా భాయ్, ఈ ఎందుకు ఇట్లా వస్తుందని అంటది. అంటే ఈ తప్పి